విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు సోమవారం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, రేపు ఎల్లుండి అంటే సెప్టెంబర్ 3, సెప్టెంబర్ 4 ఈ 2 రోజులు నేను అవైలబుల్గా ఉండని కారణంగా 10 AM విత్ జీవీ రావు సార్ మాడ్యూల్స్ అప్లోడ్ చేయబడవు. అంటే సెప్టెంబర్ 3 మంగళవారం ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ మాడ్యూల్, అలాగే సెప్టెంబర్ 4 బుధవారం ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ మాడ్యూల్, ఈ 2 అప్లోడ్ చేయబడవు. ఈ మాడ్యూల్ తర్వాత నెక్స్ట్ మాడ్యూల్ సెప్టెంబర్ 5వ తేదీన ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి మాడ్యూల్ అప్లోడ్ చేయబడుతుంది. ఆ తర్వాత ఈ సిరీస్ యథావిధిగా కొనసాగుతుంది. సరే, ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన విషయాలకు వస్తే, లై డిటెక్టర్ టెస్ట్స్, వాటినే డిసెప్షన్ డిటెక్షన్ టెస్ట్స్ అంటారు టెక్నికల్గా. పాలీగ్రాఫ్ టెస్ట్, నార్కో ఎనాలిసిస్, అలాగే బ్రెయిన్ మ్యాపింగ్. అసలు ఈ టెస్ట్స్ ఎలా చేస్తారు, ఇవి రిలయబులా కాదా? ఈ సందర్భంగా సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటకలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, వీటన్నిటి గురించి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూ ఫ్రంటియర్స్ ప్రోగ్రామ్, ఇది నాసాకి సంబంధించింది. అలాగే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటిది కోపర్నికస్ ప్రోగ్రామ్. ఈ 2 ప్రోగ్రామ్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. వెక్టర్ బాండ్ డిసీజెస్ అంటే ఏమిటి, రకరకాల డిసీజెస్ కలుగు చేసేటువంటి వెక్టర్స్ ఏమిటి, వెక్టర్స్ అంటే క్యారియర్స్, మస్కిటోస్ కావచ్చు, శాండ్ ఫ్లైస్ కావచ్చు, టిక్స్ కావచ్చు. తర్వాత వెక్టర్ బాండ్ డిసీజెస్కి అలాగే క్లైమేట్ చేంజ్కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి, అలాగే ట్యూబర్క్యులాసిస్కి సంబంధించి తరచుగా మనం బీపాల్ రెసిమెన్ అనేటువంటి పదాన్ని వింటూ ఉంటాం. దీన్ని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, మొదటిది లై డిటెక్టర్ టెస్ట్స్ గురించి, అంటే డిసెప్షన్ డిటెక్షన్ టెస్ట్స్ టెక్నికల్గా చెప్పుకోవాలంటే. సరే, లై డిటెక్టర్ టెస్ట్స్ అని చెప్పుకుందాం. ఇవి ఎందుకు వార్తల్లోకి వచ్చాయి? ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగినటువంటి ఉదంతంకి ఎంక్వైరీలో భాగంగా, ఇన్వెస్టిగేషన్లో భాగంగా 7 మీద పాలీగ్రాఫ్ టెస్ట్ కండక్ట్ చేశారు. ఈ సందర్భంగా లై డిటెక్టర్ టెస్ట్స్ వార్తల్లోకి వచ్చాయి. లై డిటెక్టర్ టెస్ట్స్ ముఖ్యంగా 3 రకాలు. ఒకటి పాలీగ్రాఫ్ టెస్ట్, రెండోది నార్కో ఎనాలిసిస్, మూడోది బ్రెయిన్ మ్యాపింగ్. ఈ 3 మధ్య డిఫరెన్సెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా ఏదైనా ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు పోలీసులు 3rd డిగ్రీ ఉపయోగించి నిజాలని రాబట్టాలి అని ప్రయత్నించడం మన దేశంలో సర్వసాధారణం. ఇక వెస్ట్రన్ కంట్రీస్లో 3rd డిగ్రీ ట్రీట్మెంట్ అనేటువంటిది నార్మల్గా చేయరు. ఇక సైంటిఫిక్ ఎనాలిసిస్ విషయానికి వస్తే వీటి మీద కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. రిలయబులా కాదా అనేటువంటి దాని మీద సరైనటువంటి ఏకాభిప్రాయం లేదు. ఏదైనప్పటికీ కూడా తరచుగా మనం ఈ పాలీగ్రాఫ్ టెస్ట్, నార్కో ఎనాలిసిస్, బ్రెయిన్ మ్యాపింగ్ వీటి గురించి వింటూనే ఉన్నాం. ఈ మధ్య ఆర్జీకర్ హాస్పిటల్కి సంబంధించి చేసింది పాలీగ్రాఫ్ టెస్ట్ అనమాట, 7 మీద. సరే, అసలు వీటి ప్రిన్సిపల్ ఏమిటంటే, మీరు ఏదైనా అబద్ధం చెప్పాలని ప్రయత్నించినప్పుడు, అంటే నార్మల్గా మీ పేరేంటి, మీ భార్య పేరేంటి, మీరు ఏ ఊళ్ళో ఉంటారు, మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు, తర్వాత అలాగే ఫ్రెండ్స్తో చిట్ చాటింగ్ చేసుకునేటప్పుడు కానీ, ఇంట్లో మనం నార్మల్గా మాట్లాడుకునేటప్పుడు కానీ, మనకి సంబంధించినటువంటి పారామీటర్స్ ఒక రకంగా ఉంటాయి. వీటిని బేస్ లైన్ అంటారనమాట. ఉదాహరణకి, మీరు క్యాజువల్గా ఫ్రెండ్తో చిట్ చాట్ చేసుకుంటున్నారనుకోండి, వాట్సాప్లో మెసేజెస్ టెక్స్టింగ్ చేసుకుంటున్నారనుకోండి, అప్పుడు మీ మైండ్ చాలా హ్యాపీ మూడ్లో ఉంటుంది. అప్పుడు వేరియస్ పారామీటర్స్, ఉదాహరణకి మీ బ్రీతింగ్ రేట్ కానీ, పల్స్ రేట్ కానీ, అలాగే మీ స్వెట్టింగ్ కానీ, అంటే గాల్వనిక్ స్కిన్ రెస్పాన్స్ అంటాం దాన్ని, బ్లడ్ ప్రెషర్ కానీ, ఇవన్నీ ఒక స్టేజ్లో ఉంటాయి. ఎందుకంటే మీ బాడీలో ఏవి కూడా డిఫికల్ట్ సర్కమ్స్టెన్సెస్ ఆ స్టేజ్లో ఉండవన్నమాట. మీరు ఎప్పుడైనా సరే డిఫికల్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఇంటర్వ్యూ, మీరు ఒక IAS ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారనుకోండి, అప్పుడు మీ రెస్పాన్సెస్ వేరుగా ఉంటాయి. అలాగే ఏదైనా ఇన్వెస్టిగేషన్లో మీరు సమాధానం అబద్ధం చెప్తారు కదా, ఎందుకంటే ఒక క్రైమ్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఒక ఉదాహరణకి ఎక్స్ని తీసుకుందాం. ఎక్స్ని తీసుకుంటే ఆయన ఒక మర్డర్ చేసి వచ్చాడు. ఆయన చేశాను అని చెప్పడు కదా, చేయలేదనే చెప్తాడు.
అలా అబద్ధం చెప్పేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ కొన్ని పారామీటర్స్ మారిపోతాయి. బ్లడ్ ప్రెషర్ మారిపోతుంది, తర్వాత మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా పల్స్ రేట్ మారిపోతుంది, అలాగే బ్రీతింగ్ రేట్ మారిపోతుంది. సో ఇలాంటి వాటినన్నిటినీ, అలాగే బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరల్ యాక్టివిటీస్ మారిపోతూ ఉంటాయి. సో వీటినన్నిటినీ ఏం చేస్తారంటే బేస్ లైన్తో కంపేర్ చేసి వాళ్ళు చూస్తారనమాట. అది లై డిటెక్టర్ టెస్ట్. వీడు అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అని నిర్ధారించేటువంటి టెస్ట్లు అనమాట. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. పాలీగ్రాఫ్ టెస్ట్ అంటే ఏంటంటే బాడీకి కొన్ని రకాల ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ని బాడీకి పెడతారనమాట. బాడీకి కొన్ని రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి, ఉదాహరణకి పిక్చర్లో చూడండి, కొన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఈ బాడీకి అనుసంధానం చేసి వాళ్ళు ముందుగా కుశల ప్రశ్నలు అడుగుతారు, సింపుల్ ప్రశ్నలు అడుగుతారు. మీ ఇంట్లో మీ వాళ్ళు ఏం చేస్తారు, ఎంతమంది పిల్లలు, ఎవరు పనిచేస్తున్నారు, మీ ఊరేంటి, ఇలాంటివి అడిగినప్పుడు ఆ 4 పారామీటర్స్ కూడా బేస్ లైన్లో ఉంటాయి, సింపుల్గా ఉంటాయి అన్నమాట. అంటే నార్మల్గా ఉంటాయి. సింపుల్ అంటే బ్లడ్ ప్రెషర్ కావచ్చు, పల్స్ రేట్ కావచ్చు, బ్రీతింగ్ రేట్ కావచ్చు, అలాగే స్వెట్టింగ్ కావచ్చు, ఇవన్నీ నార్మల్గా ఉంటాయి. ముందు ఒక అరగంట సేపు అలాంటి ప్రశ్నలే అడుగుతారు కష్టపెట్టకుండా. అయితే ఆ తర్వాత రియల్ ఇన్వెస్టిగేషన్లోకి వెళతారు. ఒకవేళ తను అంతా నిజమే చెప్తున్నాడు అనుకోండి, పెద్దగా మార్పులు ఉండవు. ఎందుకంటే నిజం చెప్పేటప్పుడు భయపడాల్సిన పని లేదు. తర్వాత నిజం చెప్పేటప్పుడు మన బాడీలో అంత చేంజెస్ కూడా రావు. ఎందుకంటే ఉన్నదన్నట్టు వాస్తవంగా చెప్తాం. కానీ అబద్ధం చెప్తున్నారు అనుకోండి, అప్పుడు బాడీలో ఎక్కడో ఒక చోట తెలియని స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. అందుకే ఈ పారామీటర్స్ బేస్ లైన్ నుంచి మారిపోతాయి. బేస్ లైన్ అంటే కుశల ప్రశ్నలు అడిగేటప్పుడు ఉండేటువంటి పారామీటర్స్, బ్లడ్ ప్రెషర్ కానీ, పల్స్ రేట్ కానీ, ఇవన్నీ. ఇక డిఫికల్ట్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు అప్పుడు బాడీలో ఉన్నటువంటి ఈ పారామీటర్స్ మారిపోతాయి. బేస్ లైన్తో కంపేర్ చేసి వీళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అన్నటువంటి దాన్ని వాళ్ళు ఒక కంక్లూషన్కి వస్తారనమాట. అయితే అబద్ధాలు చెప్పేటప్పుడు కూడా ధైర్యంగా చాలా 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 నార్మల్గా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఈ పాలీగ్రాఫ్ టెస్ట్ ఏదైతే ఉందో దాని మీద అపోహలు ఉన్నాయి. అంటే అది కరెక్ట్ కాదని సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బట్ 70 to 80% ఆఫ్ ద కేసెస్లో అది కరెక్ట్ అవ్వచ్చు. కానీ నేచర్ అనేటువంటి మ్యాగజైన్లో 2010వ సంవత్సరంలో కానీ, ఆ తర్వాత రకరకాల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో కానీ పాలీగ్రాఫ్ టెస్ట్కి సంబంధించి రిలయబిలిటీని ప్రశ్నార్థకం చేయటం జరిగిందనమాట. తర్వాత రెండోది నార్కో ఎనాలిసిస్. అంటే ఒక డ్రగ్ని బాడీలోకి ఎక్కిస్తారు. సోడియం పెంథయేట్ ఏదో పేరు ఉంటుంది. అది బాడీలోకి ఎక్కించిన తర్వాత బాడీ ఒక హిప్నోటిక్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అంటే మన ఆలోచనలన్నీ నియంత్రించబడతాయి. మనం పెద్దగా అటు ఇటు ఆలోచించమన్నమాట, ప్లెయిన్గా చెప్పేస్తుంటాం. ఒక హిప్నోటిక్ స్టేట్ కానీ, ఒక సెడేషన్ అంటాం కదా, ఆ స్టేట్లోకి వెళ్ళిపోతాం అనమాట. మన బాడీలో పెద్ద ఆలోచనలు ఉండవు ఆ స్టేజ్లో. వాళ్ళు ఏది అడిగితే అది సింపుల్గా చెప్పేస్తాం, ఉన్నదన్నట్టు చెప్పేస్తాం. అది దానికి సంబంధించినటువంటి సైంటిఫిక్ రీజనింగ్ అనమాట. ఇక మూడోది బ్రెయిన్ మ్యాపింగ్. ఇక్కడ నెక్కి, మెడకి, తర్వాత తలకి కొన్ని ఎలక్ట్రోడ్స్ ఇంక్లూడ్ చేస్తారు. అంటే ఎలక్ట్రోడ్స్ని పెడతారు. పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిటీని రికార్డ్ చేస్తారు వాళ్ళు క్వశ్చన్స్ అడిగేటప్పుడు. అది కూడా బేస్ లైన్ కంటే ఎలా మారింది, బ్రెయిన్లో న్యూరల్ యాక్టివిటీ ఎలా మారింది అనేటువంటి దాన్ని మెజర్ చేస్తారనమాట ఎలక్ట్రోడ్స్ ద్వారా. సో ఇవన్నీ కూడా సైంటిఫిక్ ఎనాలిసిస్ ఇన్వెస్టిగేషన్లో భాగం. అయితే ఈ మూడింటికి సంబంధించి చాలా మంది వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇవి రిలయబుల్ కాదు అని చెప్పి చాలాసార్లు చాలా ఆర్టికల్స్ కూడా వచ్చాయి. యూఎస్ఏలో కూడా ఫాల్స్ పాజిటివ్స్ చాలా వచ్చాయి అని చెప్పి నిర్ధారణ అయిందనమాట. ఈ కాంటెక్స్ట్లో మీకు పాలిటీకి సంబంధించిందైనా కూడా ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 2010వ సంవత్సరంలో ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. 2010వ సంవత్సరంలో సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. ఆ జడ్జిమెంట్కి సంబంధించి 5-6 ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి, కానీ వీటిని ఫాలో అవ్వటం లేదు ఎవరూ కూడాను. ఒకటేంటంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో, నేరాన్ని ఎవరి మీద అయితే ఆరోపించామో అక్యూజ్డ్ అంటాం, ఆ అక్యూజ్డ్ పర్మిషన్ లేకుండా, కన్సెంట్ లేకుండా ఈ టెస్ట్స్ చేయకూడదు.
కన్సెంట్ కూడా ఒక జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు ఇవ్వాలి. ఒక జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు ఇవ్వాలి. మూడోది ఏంటంటే ఎవరైనా సరే వాలంటరీగా మేము ఇస్తాము అని ముందుకొస్తే తప్పనిసరిగా అతను ఒక లాయర్తో అకంపెనీ అవ్వాలి. ఆ లాయర్కి దీనికి సంబంధించిన ప్రాస్ అండ్ కాన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఆ పర్సన్ ఎవరైతే వాలంటరీగా ముందుకు వస్తున్నారో ఆయన స్టేట్ ఆఫ్ మైండ్ కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే క్వశ్చనింగ్ చేసేటప్పుడు రకరకాల గైడ్ లైన్స్ ఉన్నాయి, వాటిని తప్పకుండా ఫాలో అవ్వాలి. తర్వాత హ్యూమన్ రైట్స్కి సంబంధించిన గైడ్ లైన్స్ అనమాట. హ్యూమన్ రైట్స్కి సంబంధించినటువంటి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని ఫాలో అవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఈ సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటకలో ఇచ్చినటువంటి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఆర్టికల్ 23 ప్రకారం 23 కాదు 20లో 3 దాని ప్రకారం రైట్ అగెనిస్ట్ ఫండమెంటల్ రైట్, అది రైట్ అగెనిస్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్. అంటే ఎవరు కూడా మీరు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు వాళ్ళ ఓన్ టెస్టిమోనియల్స్ అంటే వాళ్ళకై వాళ్ళు నేరాన్ని ఆపాదించుకొని వాళ్ళకై వాళ్ళు టెస్టిఫై చేసే విధంగా స్టేట్మెంట్స్ ఆ యొక్క దిశగా మనం ప్రేరేపించకూడదు. అది రైట్ అగెనిస్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటామన్నమాట. సో ఆ 23 ప్రకారం ఉన్నటువంటి గైడ్ లైన్స్ని ఫాలో అవ్వాలి. అంతేకాకుండా అతను సైలెంట్గా ఉన్నాడనుకోండి, మీరు అతన్ని ఈ సైంటిఫిక్ టెస్ట్స్ చేసి అతన్ని ఏదో మాట్లాడించాలన్న ప్రయత్నం చేయకూడదు. అది అగెనిస్ట్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అవుతుంది. అంతేకాకుండా అతను చెప్పింది ఎవిడెన్స్ కింద తీసుకోవడానికి లేదు. ఒకవేళ అతను చెప్పిన దాన్ని బేస్ చేసుకుని ఏదైనా కనుక్కున్నారనుకోండి, ఉదాహరణకి అతను ఎక్కడో మామిడి తోటలో ఒక కత్తిని దాచాను అని చెప్పాడు అనుకోండి, ఆ కత్తి నిజంగానే మామిడి తోటలో దొరికింది అనుకోండి, అప్పుడు మీరు మామిడి తోటలో దొరికిన కత్తిని ఎవిడెన్స్గా తీసుకోవచ్చు. ఇట్లా రకరకాల గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. పాలిటీకి సంబంధించి ఈ సైంటిఫిక్ టెస్ట్కి సంబంధించి నేను చెప్పినటువంటి 5-6 పాయింట్స్ సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక చాలా ఇంపార్టెంట్ అనమాట. సరే, ఈ పాలిగ్రాఫ్ టెస్ట్, నార్కో ఎనాలిసిస్, బ్రెయిన్ మ్యాపింగ్ వీటి గురించి మాట్లాడుకున్న తర్వాత 2 ముఖ్యమైన ప్రోగ్రామ్స్ గత కొన్ని సంవత్సరాలుగా వార్తల్లో ఉన్నాయి. న్యూ ఫ్రంటియర్స్ ప్రోగ్రామ్ అనేది నాసాకి సంబంధించి. అందులో ఇప్పటిదాకా మనం 3 చూసాం, అంటే 3 ఎలిమెంట్స్ని చూసాం. ఒకటేంటంటే అది న్యూ హారిజాన్స్ ప్రోగ్రామ్ ఏంటంటే క్యూపర్ బెల్ట్లో ఉన్నటువంటి వాటిని అది ఎక్స్ప్లోర్ చేస్తుంది. క్యూపర్ బెల్ట్ అంటే ఎక్కడుంది? నెప్ట్యూన్ తర్వాత ఉంది. 8 ప్లానెట్స్ తర్వాత ఉన్నటువంటిది క్యూపర్ బెల్ట్ అనమాట. సో క్యూపర్ బెల్ట్లో ఉన్నటువంటి వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి న్యూ హారిజన్స్ ప్రోగ్రామ్ అది ఒక ఎలిమెంట్. రెండోది జూపిటర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి జూనో అన్నమాట. తర్వాత మూడోది ఒసిరిస్ ప్రోగ్రామ్. ఒసిరిస్ అంటే మీ అందరికీ తెలుసు, ఇది ఆస్టిరాయిడ్స్ ఎక్స్ప్లోరేషన్ అనమాట. ఈ మధ్య బెన్ను ఆస్టిరాయిడ్కి సంబంధించి కొన్ని శాంపిల్స్ని తీసుకొచ్చి ఉటా డిజర్ట్లో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉటా డిజర్ట్లో పడేసి మళ్ళీ ఇంకొక ఆస్టిరాయిడ్ కోసం వెళ్ళిందనమాట. అర్థమైంది కదా? అది ఒసిరిస్ ప్రోగ్రామ్. ఈ యొక్క బెన్ను ఆస్టిరాయిడ్ నుంచి తీసుకొచ్చినటువంటి శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్ పేరు ఒసిరిస్ రెక్స్ అనమాట. తర్వాత ఈ 3 ఎలిమెంట్స్ కూడా ఈ న్యూ ఫ్రంటియర్ ప్రోగ్రాంలో భాగం అనమాట. ఒకటేమో క్యూపర్ బెల్ట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, అదేమో న్యూ హారిజాన్స్ ప్రోగ్రామ్. రెండోదేమో జూనో స్పేస్ క్రాఫ్ట్ జూపిటర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇక మూడోదేమో ఈ ఆస్టిరాయిడ్ బెల్ట్ ఏదైతే ఉందో ఆ ఆస్టిరాయిడ్ బెల్ట్లో ఉన్నటువంటి కొన్ని ఆస్టిరాయిడ్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఇది సైంటిఫిక్గా చాలా అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ కాబట్టి న్యూ ఫ్రంటియర్ ప్రోగ్రామ్ తరచుగా వార్తల్లో ఉంటూ ఉంది. తర్వాత అలాగే కోపర్నికస్ ప్రోగ్రామ్ ఏంటంటే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి స్పేస్ ప్రోగ్రాంలో ఇది వెదర్కి సంబంధించినటువంటి ఎలిమెంట్ అనమాట. అంటే ఇది ఎర్త్ అబ్జర్వేషన్, వెదర్ కాదు, ఎర్త్ అబ్జర్వేషన్కి సంబంధించినటువంటి కోపర్నికస్ ప్రోగ్రామ్ అనమాట. కోపర్నికస్ ప్రోగ్రాంలో భాగంగా గుర్తుపెట్టుకోండి, కోపర్నికస్ ప్రోగ్రామ్ అనేది యూరోపియన్ యూనియన్ స్పేస్ ప్రోగ్రాంలో ఒక భాగం. ఇది
ఈ యూరోపియన్ యూనియన్ స్పేస్ ప్రోగ్రాంలో ఈ అర్త్ అబ్జర్వేషన్కి సంబంధించినటువంటి ఎలిమెంట్ అనమాట. అర్త్ అబ్జర్వేషన్కి సంబంధించినటువంటి ఎలిమెంట్ ఏదైతే ఉందో అది కోపర్నికస్ ప్రోగ్రామ్. అంటే అర్త్లో చేంజెస్ ఎలా జరుగుతున్నాయి, క్లైమేట్ చేంజ్ మూలంగా రకరకాల మార్పులు ఎలా జరుగుతున్నాయి, అలాగే ఓషన్స్ విషయానికి వస్తే సెలైనిటీ ఎలా మారుతోంది, అలాగే ఓషన్స్లో ఉన్నటువంటి ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ ఎలా మారుతోంది, ఇట్లా రకరకాల ఎలిమెంట్స్ని పరిశోధించడానికి ఉన్నటువంటిది కోపర్నికస్ ప్రోగ్రామ్. ఇవన్నీ చెయ్యాలంటే మనకి శాటిలైట్స్ ఉండాలి కదా. కోపర్నికస్ ప్రోగ్రామ్ కింద ఉన్నటువంటి శాటిలైట్స్ ఏంటంటే ఈ సెంటినెల్ సిరీస్ ఆఫ్ శాటిలైట్స్. సెంటినెల్ సిరీస్ ఆఫ్ శాటిలైట్స్ మొత్తం 12 సిరీస్ ఉన్నాయి. ఇప్పటిదాకా వీళ్ళు 6 సిరీస్ని ప్లాన్ చేశారు. సెంటినెల్-1, సెంటినెల్-2 అట్లా. మళ్ళీ సెంటినెల్-7 నుంచి కూడా 12 దాకా కూడా ప్లాన్ చేయబోతున్నారు. కాబట్టి న్యూ ఫ్రంటియర్స్ ప్రోగ్రామ్ అనేటువంటిది ముఖ్యంగా క్యూపర్ బెల్ట్, అలాగే జూపిటర్కి సంబంధించి, అలాగే ఆస్టెరాయిడ్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఉన్నటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రోగ్రామ్, అలాగే మీరు కోపర్నికస్ ప్రోగ్రామ్ చూస్తే దీని ద్వారా సెంటినల్ సిరీస్ ఆఫ్ సెటిలైట్స్ని లాంచ్ చేస్తున్నారు. ఈ సెటిలైట్స్ ఏమో 12 సిరీస్ ఉంటాయన్నమాట. సెంటినెల్-1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇట్లా అనమాట. సెంటినల్ సిరీస్ ఆఫ్ శాటిలైట్స్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద కోపర్నికస్ ప్రోగ్రామ్ అనమాట. ఇది యూరోపియన్ యూనియన్ స్పేస్ ప్రోగ్రాంలో ఒక భాగం. దీన్ని యూరోపియన్ కమిషన్ అలాగే ఇతర ఆర్గనైజేషన్స్ కలిసి మానిటర్ చేస్తాయన్నమాట. సరే, వెక్టర్ బార్న్ డిసీజెస్ అంటే ఏమిటి, అలాగే క్లైమేట్ చేంజ్కి వెక్టర్ బార్న్ డిసీజెస్కి మధ్య ఉన్నటువంటి లింక్ ఏమిటి? వెక్టర్ బార్న్ డిసీజెస్ ఏంటంటే ఏదో ఒక మధ్యవర్తి ఉంటుందన్నమాట. మధ్యవర్తి లేకుండా ఆ జబ్బు రాదు. ఉదాహరణకి దోమలు కావచ్చు, శాండ్ ఫ్లైస్ కావచ్చు, టిక్స్ కావచ్చు. ఇవన్నీ మీరు టిక్స్ తీసుకున్నారనుకోండి, కొన్ని డిసీజెస్, లైమ్ డిసీజ్, బబీసియాసిస్ ఇలాంటి డిసీజెస్ టిక్స్ బైట్ చేయటం వల్ల వస్తాయన్నమాట. అలాగే శాండ్ ఫ్లై, కాలా అజార్ లేదా లెష్మినియాసిస్ ఈ డిసీజ్ మీరు వినే ఉంటారు. అంటే మామూలుగా మట్టితో ఇళ్ళు అలుగుతారు చూడండి. ఇంకా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో చాలా ఇళ్ళని మట్టితోనే అలుగుతారు. ఆవు పేడ అవన్నీ కలిపేసి అలుగుతారు. అక్కడ శాండ్ ఫ్లైస్ ఉంటాయి. అవి కుట్టడం మూలంగా ఒక పారాసైట్ బాడీలోకి వెళ్ళటం మూలంగా ఈ లెష్మెనియాసిస్ లేదా కాలా అజార్ డిసీజ్ వస్తుందన్నమాట. సో ఇక్కడ మీకు మస్కిటోస్ గురించి తర్వాత చెప్తాను. టిక్స్ కావచ్చు, శాండ్ ఫ్లైస్ కావచ్చు. టిక్స్ విషయానికి వస్తే బబీసియాసిస్ అలాగే లైమ్ డిసీజ్ ఇవి టిక్స్ ద్వారా స్ప్రెడ్ అవుతాయి. అలాగే శాండ్ ఫ్లై ద్వారా కాలా అజార్ లేదా లెష్మనియాసిస్ స్ప్రెడ్ అవుతుంది. ఇది ముఖ్యంగా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, నార్త్ కాదు ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, బీహార్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ లాంటి స్టేట్స్లో ఉంది. దీన్ని 2020 కల్లా ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేశారు, కానీ అవ్వలేదు. సో కాలా అజార్ లేదా లెష్మనియాసిస్ అనేటువంటి డిసీజ్ని స్ప్రెడ్ చేసేది శాండ్ ఫ్లై బైట్ ద్వారా, కుట్టడం ద్వారా. అప్పుడు దీనికి సంబంధించిన పారాసైట్ కానీ అది బాడీలోకి ఎంటర్ అవుతుందన్నమాట. ఇక మస్కిటోస్ ప్రధానంగా దోమలకు సంబంధించి మీ అందరికీ తెలుసు ఈ ఎయిడ్స్ ఎజిప్షి మస్కిటో, అలాగే మలేరియా కలుగజేసేటువంటి మస్కిటో, అలాగే క్యూలెక్స్ మస్కిటో, ఇవన్నీ కూడా ఈ వెక్టర్ బార్న్ డిసీజెస్ని కలుగజేస్తాయి. మీరు జపనీస్ ఎన్సెఫలైటిస్ అనేది క్యూలెక్స్ ద్వారా వస్తుంది. అలాగే ఎయిడ్స్ ఎజిప్షి మస్కిటో ఏదైతే ఉందో దాని ద్వారా చాలా డిసీజెస్ వస్తాయి. జీకా కావచ్చు, అలాగే ఎల్లో ఫీవర్ కావచ్చు, డెంగీ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు. ఇవన్నీ కూడా ఫీమేల్ మస్కిటో బైట్ ద్వారా వస్తాయన్నమాట. అంటే వెక్టర్ బార్న్ డిసీజెస్ అంటే ఏమిటంటే ఈ కీటకాలు మస్కిటోస్ కావచ్చు, అలాగే మస్కిటో బైట్ ద్వారా ఫిమేల్ ఎనాఫిలస్ మస్కిటో బైట్ ద్వారా మలేరియా వస్తుంది. అలాగే ఫిమేల్ ఎనాఫిలస్ మస్కిటో, క్యూలెక్స్ మస్కిటో వీటి ద్వారా లింఫాటిక్ ఫైలేరియాసిస్ వస్తుంది. అర్థమైంది కదా. ఎయిడ్స్ ఎజిప్షి మస్కిటో ద్వారా జీకా కావచ్చు, ఎల్లో ఫీవర్ కావచ్చు, అలాగే డెంగీ, చికెన్ గున్యా ఇవన్నీ వస్తాయి. తర్వాత రెండోది మీకు ఎనాఫిలస్ మస్కిటో ద్వారా మలేరియా వస్తుంది. క్యూలెక్స్ ద్వారా జపనీస్ ఎన్సెఫలైటిస్ వస్తుంది. క్యూలెక్స్ కానీ ఎనాఫిలస్ కానీ కూడితే మీకు లింఫాటిక్ ఫైలేరియాసిస్ రావచ్చు.
అంటే ఏమిటంటే వెక్టర్ బార్న్ డిసీజెస్ అంటే ఏదైనా కుట్టడం వల్ల, ఒక కీటకం కుట్టడం వల్ల ఏదో ఒక పారాసైట్ కానీ, బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. తర్వాత మన బాడీలో ఉన్నటువంటి హోస్ట్ సెల్స్ని బేస్ చేసుకొని అది గ్రో అవుతాయన్నమాట, మనకి డిసీజెస్ కలుగజేస్తాయన్నమాట. సో వెక్టర్ బార్న్ డిసీజెస్కి క్లైమేట్ చేంజ్కి తేడా ఏంటంటే, వెక్టర్ బార్న్ డిసీజెస్ టెంపరేచర్స్ పెరగటం మూలంగా కావచ్చు, లేకపోతే మనకి ఒక్కొక్కసారి క్లౌడ్ బర్స్ట్ మూలంగా విపరీతమైన వర్షాలు పడిపోయి ఎక్కడ పడితే అక్కడ నీళ్లు ఉండటం కావచ్చు, కీటకాలు వాటిలో ఫ్లరిష్ అవుతాయి కదా. తర్వాత అలాగే మనకి టెంపరేచర్స్ పెరిగిపోవటం వల్ల, ఇంతకుముందు భూమధ్య రేఖకి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాల్లో దోమలు ఉండేవి, ఇప్పుడు హయ్యర్ లాటిట్యూడ్స్లో కూడా టెంపరేచర్స్ పెరగటం వల్ల దోమలు ఉంటున్నాయి. కాబట్టి ఈ మస్కిటోస్ కావచ్చు, ఇతర ఇన్సెక్ట్స్ కావచ్చు, వీటి బ్రీడింగ్ గ్రౌండ్స్ మారుతున్నాయి. దాంతో కొత్త కొత్త ప్రాంతాలకి వెక్టర్ బార్న్ డిసీజెస్ స్ప్రెడ్ అవుతున్నాయి. అందుకని క్లైమేట్ చేంజ్కి వెక్టర్ బార్న్ డిసీజెస్కి క్లోజ్ లింక్ ఉందని చెప్పచ్చు. తర్వాత ప్రశ్న ట్యూబర్క్యులోసిస్కి సంబంధించి. ట్యూబర్క్యులోసిస్కి సంబంధించి ఒక 500 రూపీస్ ఎవరైతే మెడికేషన్లో ఉన్నారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంది. అది నిక్షయ్ పోషణ్ యోజన అనుకుంటాను. నెలకి 500 రూపాయలు ఈ ట్రీట్మెంట్ ఉన్న కాలంలో ఇస్తూ ఉంటారు. ట్యూబర్క్యులోసిస్ని ఒకవేళ మనం సరిగ్గా ట్రీట్ చేయలేకపోయినా, అలాగే కొన్ని సందర్భాల్లో అది రెసిస్టెన్స్ని సంతరించుకొని డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్గా పరిణమిస్తుంది. డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్కి ఇప్పటిదాకా ఉన్నటువంటి ట్రీట్మెంట్ రెజిమెన్ ఏంటంటే, దాదాపు 18 నెలల నుంచి 21 నెలల పాటు, అంటే దాదాపు 2 సంవత్సరాల పాటు వాళ్ళు మెడిసిన్స్ వాడాలి. రోజుకి 12 నుంచి 15 బిళ్ళలు వాడాల్సి ఉంటుంది. అయితే బీ-పాల్ రెజిమెన్ కొత్తగా వచ్చింది. వెడాక్వెలిన్, అలాగే ప్రెటోమానిట్, తర్వాత లినోజాలిన్ అనుకుంటాను, బీ-పాల్ రెజిమెన్ ఇది కొత్తగా వచ్చింది. దీని ద్వారా 3 బిళ్ళలు వాడితే సరిపోతుంది, 6 నెలల పాటు వాడితే సరిపోతుంది. సో డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ని ట్రీట్ చేయడానికి వచ్చినటువంటి కొత్త రెజిమెన్ ఇది అని చెప్పుకోవచ్చు. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీని ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ గురువారం నాడు పాలిటీకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన విషయాలతో కలుద్దాం. 3-4 తారీఖులు, సెప్టెంబర్ 3-4 తారీఖుల్లో నా లెక్చర్స్ ఉండవు. కాబట్టి 10 AM విత్ జీవీ రావు సార్ అప్లోడ్ చేయబడవు. ఈ విషయాన్ని గుర్తించండి. మళ్ళీ సెప్టెంబర్ 5వ తేదీ గురువారం నాడు కలుద్దాం. నమస్తే.